హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో రాజా గ్లిమ్స్ అయితే వచ్చేసింది భయ్యా. ఏంటంటే సో చాలా మంది రాజాసాబ్ అనే సినిమా ఒక రీజనల్ సినిమా, ఒక చిన్న తెలుగు సినిమా, ఒక చిన్న బచ్చా సినిమా అని చాలామంది రాజాసాబ్ మూవీని అయితే ట్రోల్ చేశారు భయ్య. వాళ్ళందరికైతే నోర్లు మూసుకునేలా గట్టి కౌంటర్ ఇచ్చాడు మన డైరెక్టర్ మారుతి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది. హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజెస్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది పాన్ ఇండియా లెవెల్లో. సో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుందంటే మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే రికార్డ్స్ కూడా పాన్ ఇండియా లెవెల్లోనే ఉండబోతున్నాయని మనకైతే ఇవ్వగానే ఒక హింట్ అయితే ఇచ్చాడు మనకు డైరెక్టర్ మారుతి. ఆల్రెడీ సలార్తో 750 కోట్లు అయితే విధ్వంసం సృష్టించాడు. ఇక కల్కితో అయితే చెప్పనక్కర్లేదు, అసలు 1000 కోట్లు దాటేసింది. ఇప్పటికీ సినిమా సక్సెస్ఫుల్గా ఎక్సలెంట్ రన్తో అయితే నడుస్తుంది. ఇక మళ్ళొక్క 1000 కోట్లు ఖాయమేనండో. ఈ గ్లిమ్స్ చాలా చాలా సింపుల్గా, జోవల్గా, అద్భుతంగా ఉందని చెప్పాలి. ఈ ఒక్క గ్లిమ్స్లోనే అసలు ఈ రేంజ్ స్టైలింగ్ చూపిస్తే రేపు మూవీలో టీజర్లో ఇంకే రేంజ్ స్టైలింగ్గా ఉంటుందో నిజంగా ఊహించుకుంటేనే అసలు ఊహ కూడా అందట్లేదండి. ఇక మనకు పాన్ ఇండియా లెవెల్లో రికార్డ్స్ రాజాసాబ్కి ఖాయం. ఏప్రిల్ 10న 2025 సమ్మర్కి ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. మరి డే 1 కలెక్షన్స్ ఎంత ఉంటాయి, ఓవరాల్ కలెక్షన్స్ ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారు? సో నాకు తెలిసినంత వరకు అయితే ఈ సినిమా ఖచ్చితంగా మనకు ఇప్పుడు ఇంపార్టెంట్ షెడ్యూల్స్లలో మనకు మంచి ఎంటర్టైనింగ్ ఇచ్చే మూవీస్లలో ప్రభాస్ అన్న మూవీస్లలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని నేనైతే అనుకుంటున్నాను. మరి రికార్డ్స్ ఏ లెవెల్లో ఉంటాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.